మీర్పూర్ గ్రామంలో హరిసింగ్ అనే మిఠాయి వ్యాపారి ఉండేవాడు. హరిసింగ్ దగ్గర బలంగా ఆరోగ్యంగా ఉండే ఒక ఆవు ఉండేది. అది రోజుకి 50 లీటర్ల పాలు ఇస్తుండేది. హరిసింగ్ తన ఆవు పాలతో ఇంట్లోనే నెయ్యి తయారు చేసేవాడు. తరువాత ఆ స్వచ్ఛమైన నెయ్యితో మిఠాయిలు తయారు చేసేవాడు. శుభ్రంగా ఉన్న కారణంగా ఊరిలోని వాళ్లందరూ హరిసింగ్ దుకాణంలోని స్వీట్సే కొనేవారు. మిగతా ఏ దుకాణంలోనూ మిఠాయిలు అమ్ముడుపోయేవి కాదు. హరిసింగ్ దుకాణానికి సరిగ్గా ఎదురుగా రాధేశ్యామ్ మిఠాయి దుకాణం ఉండేది. హరిసింగ్ దుకాణం దగ్గర అంతమంది ఉంటే మన దుకాణం వైపు ఒక్కరు కూడా రావటం లేదేంటి? సేట్, నాకు అర్థం కాదు. అందరూ ఆ హరిసింగ్ దుకాణానికే ఎందుకు వెళ్తారో? మన దుకాణంలోని స్వీట్స్ కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి కదా. అందరికీ అతని ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. అతని ఆవు అందరికీ కామధేను అయిపోయింది. ఒకప్పుడు అతను చాలా బీదవాడు, కానీ ఇప్పుడు ఆవు సహాయంతో ధనవంతుడైపోయాడు. హరిసింగ్ కి పెళ్లి ఊరేగింపుకి వెళ్లడం అంటే చాలా ఇష్టం. అతను ప్రతి పెళ్లి ఊరేగింపుకి వెళ్తుండేవాడు. ఒకరోజు హరిసింగ్ ట్రాక్టర్ మీద కూర్చుని ఊరేగింపుకు వెళ్తాడు. ఆ ఊరేగింపు ఒకచోట ఆగిపోతుంది. హరిసింగ్ ట్రాక్టర్ దిగిపోయి టాయిలెట్ చేసేందుకు చెట్లలోకి వెళ్తాడు. హఠాత్తుగా హరిసింగ్ వెనక ఒక నక్క వచ్చి నిలబడుతుంది. హరిసింగ్ వెనక ముందు చూసుకోకుండా భయపడుతూ ఆ చెట్ల లోపలికి పరిగెత్తుతాడు. అలా కొన్ని కిలోమీటర్లు పరిగెత్తిన తరువాత అతను ఊపిరి తీసుకుంటాడు. నక్క అతన్ని ఎప్పుడో వదిలి వెళ్లిపోతుంది, కాని అతను దారి మర్చిపోతాడు. ఎటువైపు వెళ్లాలో అర్థం కావడం లేదే. హరిసింగ్ ఆ అడవిలో ఒకే చోట చక్కర్లు కొడుతూ ఉంటాడు. అప్పటికి చీకటైపోతుంది. ఈ అడవిలో నుండి బయటికి వెళ్లడం నా వల్ల కాదనుకుంటాను. హరిసింగ్ నిరాశతో కూర్చుంటాడు. అప్పుడు అతనికి ఒకవైపు నుండి గంట కొట్టిన శబ్దం వినిపిస్తుంది. హరిసింగ్ ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్తాడు. అక్కడ తెల్లగా తళతళ మెరుస్తున్న ఒక ఆవు మెడలో గంట కట్టి ఉండటం హరిసింగ్ చూస్తాడు. ఈ ఆవు చాలా అందంగా ఉంది. హరిసింగ్ ఆ ఆవుని తాడుతో కట్టేసి తన ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ఆలోచిస్తాడు. ఈ సమయానికి నేను ఇంట్లో ఉండి ఉంటే. ఆ ఆవు గంట మోగిస్తుంది. ఆశ్చర్యంగా హరిసింగ్ తన ఇంటికి చేరుకుంటాడు. నేనిక్కడికి ఎలా వచ్చాను? ఇన్ని రోజుల నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు తప్పకుండా పక్కింటి విమలతో కలిసిపోయుంటావు. ఆమె కూడా చాలా రోజుల నుండి కనిపించటం లేదు. అదేం కాదు, నేను లాలా చౌదరి కొడుకు పెళ్లి ఊరేగింపుకి వెళ్ళాను. అడవిలో తప్పిపోయాను. చూడు, అడవిలో నాకు ఏం దొరికిందో. నువ్వెప్పుడైనా ఇంత అందమైన తెలివైన ఆవుని చూశావా? ఇది సాక్షాత్తు కామధేనువులాగానే ఉంది. కామధేనువా? అవును, కామధేనువు అంటే ఏంటంటే అది మనం ఏం కోరుకుంటే అది తప్పకుండా ఇస్తుంది. వేదాలు పురాణాలలో దాని గురించి చెప్పారు కూడా. ఈ ఆవు సాయంతోనే నేను అడవి నుండి ఇంటికి చేరుకున్నానేమో. ఒకవేళ ఇది కామధేనువైతే ఇప్పుడే ఆ విషయం తెలిసిపోతుంది. ఓ గోమాత, నాకు తినేందుకు వేడివేడి పాయసం కావాలి. ఆవు గంట కొడుతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు హరిసింగ్ చేతిలో పాయసం కుండ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే. ఇది నిజంగానే కామధేనువు ఆవు. కామధేనువు ఆవు దొరికిన హరిసింగ్ సంతోషానికి హద్దులు ఉండవు. ఇప్పుడు అతనికి మిఠాయిలు తయారు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. అతను కామధేనువుని మిఠాయిలు అడిగి దుకాణంలో పెట్టి అమ్మేవాడు. హరిసింగ్ కామధేనువుని పెద్ద ఇల్లు, భూమి కూడా అడుగుతాడు. అతను మెల్లమెల్లగా పని చేయడం దాదాపు మానేస్తాడు. దుకాణంలో నౌకరుతో పనిచేయిస్తూ ఏదైనా అవసరమైతే కామధేనువు ఆవుని అడిగేవాడు. ఒకరోజు హరిసింగ్తో అతని భార్య ఇలా అంటుంది. మనమేం కష్టపడకుండా లాభం పొందటం మంచిది కాదు. దేవుడు మనల్ని సోమరిపోతుల్ని పనికి మాలిన వారిగా చేసేందుకే ఈ కామధేనువావునే ఇచ్చుంటాడు. నీకు పని చేయాలనుంటే పని చేసుకో. కామధేనువు ఆవుని పెట్టుకొని నేను ఎందుకు పని చేయాలి? హరిసింగ్ తన పాత ఆవు బాగోగులు పట్టించుకోవడం పూర్తిగా మానేస్తాడు. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల
ఆ ఆవు నీరసించిపోతుంది. ఒకరోజు రాధేశ్యామ్ హరిసింగ్ ఇంటికి వచ్చి ఆ పాత ఆవుని తనకి అమ్మమని అడుగుతాడు. నీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలనిపిస్తే అన్నివ్వు. ఎలాగో ఇప్పుడు ఆ పాత ఆవుతో పని కూడా ఏమీ లేదు. రాధేశ్యామ్ ఆ పాత ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. దాని పాల నెయ్యితో మిఠాయిలు చేసి అమ్ముతూ ఉంటాడు. రాధేశ్యామ్ దుకాణంలోని మిఠాయిలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. మరోవైపు హరిసింగ్ ఏ కష్టమూ పడకుండా అన్ని సుఖాలు సంతోషాలు అనుభవిస్తాడు. హఠాత్తుగా ఒకరోజు హరిసింగ్ నిద్రలేచి చూసేసరికి తన పాత ఇంట్లో ఉంటాడు. అతను బయటికి వెళ్తాడు. కామధేనువు ఆవు ఇంటి ముందు నుండి మాయమైపోతుంది. రుక్మిణి, మన కామధేనువు ఏమైపోయింది? మన ఇల్లు ఇంతకు ముందు పాతిల్లులాగా ఎలా మారిపోయింది? నేను కూడా ఉదయం నుండి దానికోసమే వెతుకుతున్నాను. దుకాణంలోని మిఠాయిలన్నీ కూడా మాయమైపోయాయి. నేనేదైతే భయపడ్డానో అదే జరిగింది. నువ్వు పని చేయటం పూర్తిగా మానేశావు. అందుకే కామధేనువావు మన దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఓరి దేవుడా, ఎంత పని జరిగింది! హరిసింగ్ బోరు బోరున ఏడుస్తూ గట్టిగట్టిగా అరుస్తూ క్షమించమని అడుగుతాడు. ఏడుకొండలవాడా, కామధేనువావుని మళ్ళీ మాకివ్వు. ఇక నుండి నేను రోజూ పనిచేస్తాను. ఇలా సోమరిపోతుగా అస్సలు కూర్చోను. రాధేశ్యామ్కి ఈ విషయం తెలుస్తుంది, కామధేనువు ఆవు మాయమైపోయింది అని. అతను చాలా సంతోషపడతాడు. రాధేశ్యామ్ తన నౌకర్తో ఇలా అంటాడు. ఇప్పుడు హరిసింగ్ తన దుకాణాన్ని మళ్ళీ ఓపెన్ చేయడు. ఇక నుండి మన మిఠాయిల్లో ఇంకా ఎక్కువగా కల్తీ చేద్దాం. ఈ రోజు నుండి స్వచ్ఛమైన నేతి మిఠాయిలు చేయడం ఆపేయి. నకిలీ నెయ్యితో మిఠాయిలు చేయడం మొదలుపెట్టు. రాధేశ్యామ్ నెయ్యిలో కల్తీ చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తుంటాడు. మరోవైపు హరిసింగ్ తను చేసిన తప్పు నుండి గుణపాఠం నేర్చుకుంటాడు. అతను మరో కొత్త ఆవు కొనుక్కొని జాగ్రత్తగా చూసుకుంటాడు. చాలా కష్టపడుతూ స్వచ్ఛమైన నెయ్యితో రుచికరమైన మిఠాయిలు మళ్లీ తయారు చేయడం మొదలు పెడతాడు.